దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్నెడబాయడు. ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. మన జీవితంలో భయం, అనిశ్చితి, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మొదటిగా చెప్పే మాట భయపడవద్దు. పరిస్థితులు భయంకరంగా కనిపించినా దేవుడు మన హృదయానికి ధైర్యమిస్తాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీవు ఒంటరివాడివి కాదు. నీ ప్రయాణంలో, నీ నిర్ణయాల్లో, నీ పోరాటాల్లో నీ దేవుడైన యెహోవా నీతో పాటు నడిచే దేవుడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన నీతో కలిసి నడిచే దేవుడు. ఆయన నిన్ను విడువడు. మనుషులు విడిచిపెట్టవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కాని దేవుడు మాత్రం ఎప్పుడూ మనలను వదలడు. ఆయన విశ్వాసవంతుడు, నిన్ను ఎన్నడూ ఏడబాయడు. తప్పులు జరిగినా, బలహీనతలు ఉన్నా ఆయన ప్రేమ శాశ్వతమైనది, అపారమైనది. నీ భవిష్యత్తు గురించి భయపడవద్దు. నీవు ఒంటరివాడివి కాదు. దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను ఎప్పటికీ విడవడు. ఇది భయపడే ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే గొప్ప ధైర్యం. దయచేసి నీ ప్రార్థనా విన్నపాలను 7090734581 సెల్ నంబర్కు వాట్సాప్ చేయండి. దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.